వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం ఆయన అర్ధ పులివెందులలో సీన్ రివర్స్ అవుతుందా? జగన్ బలం తగ్గుతోందా లేక ఆయన పెట్టిన భయం తగ్గుతోందా? రెండు ఓటములతో సొంత గడ్డలో జగన్ కి వ్యతిరేకత మొదలైందా? ఇన్నాళ్ళు గుప్పిట దాచి ఉంచిన రాజారెడ్డి రాజ్యాంగం, రాజారెడ్డి రూలింగ్ కి చెక్ పడిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అనుచరుడు వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ దిల్ మాంగే తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ దిల్ మాంగే వైసీపీకి, వైఎస్ ఫ్యామిలీకి కీలక అనుచరుడుగా ముద్రపడ్డాడు. వేంపల్లి మండలంలో ఓటింగ్ ని శాసించగల నేతగా ఆయనకు ముద్ర ఉంది. వైఎస్ వివేక హత్య, సునీత కన్నీరు, వివేక ఫ్యామిలీకి జరుగుతున్న అన్యాయంతో వీరు రగిలిపోతున్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాన్ని వైఎస్ అవినాష్ రెడ్డికి అప్పగించడం కూడా వీరికి నచ్చడం లేదని తెలుస్తుంది. అందుకే ముఖ్య నేతలు సైతం జగన్ కి దూరంగా జరుగుతున్నారు. టీడీపీలో వరుస చేరికలతో పులివెందులలో రాజకీయం రంజుగా మారుతోంది. 3 దశాబ్దాలుగా అక్కడి ప్రజలను బెదిరించిన వైఎస్ ఫ్యామిలీ హవా తగ్గుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో వైసీపీ నేతలు టీడీపీలోకి జంప్ అవుతున్నారు. ముఖ్యంగా వెంపల్లిలో చేరికల కార్యక్రమం ఊపందుకుంది. ఇటీవల 200 కుటుంబాలు జగన్ కి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మరికొంతమంది వైసీపీ నేతలు తెలుగుదేశంలో చేరారు. వేంపల్లి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి మరీ పసుపు కండువా కప్పుకున్నారు. ఈ పరిణామం జగన్ కి మింగుడు పడడం లేదు. సొంత నియోజకవర్గంలో పట్టు కోల్పోతున్నారనే వాదన వినిపిస్తోంది. మరి ఈ జంపింగ్ జపాంగులకి జగన్ ఎలాంటి చెక్ పెడతారో చూడాలి.